స్కూల్ ప్రారంభం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల భద్రత లక్ష్యంగా స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వేములవాడ నందిగామాన్ వద్ద తనిఖీల సందర్భంగా నిబంధనలు పాటించని ఆల్ఫోర్స్ పాఠశాల బస్సును అధికారులు గుర్తించారు. విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సును నిలిపివేసి పత్రాలు, భద్రతా ప్రమాణాలు పరిశీలించారు. డ్రైవర్ యూనిఫామ్, ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు మించి ఎక్కించుకోవద్దని పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరించారు. అందరికీ గుడ్ మార్నింగ్. స్కూల్ స్టార్ట్ అయ్యే నేపథ్యంలో ఈ స్కూల్ బసెస్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా బస్సు యొక్క ఫిట్నెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్, డ్రైవర్ లైసెన్స్, ట్యాక్స్, డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ని పూర్ణంగా పరిశీలిస్తున్నాము. ఎందుకంటే పిల్లల సేఫ్టీ మాకు ఫస్ట్ ప్రియారిటీ. సో డ్రైవర్ గారు కూడా మేము పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాలి, లేట్ అయినా పర్లేదు, బట్ డాక్యుమెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ మెయింటైన్ చేస్తూ దీంతో పాటు పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లాలని ఒక హెచ్చరిస్తున్నాము. పిల్లల్ని కూడా అధిక లోటుతో తీసుకెళ్తే ఖచ్చితంగా కేసు బుక్ చేద్దామని హెచ్చరిస్తున్నాం మేము. ఇది ఒక దృష్టిలో పెట్టుకొని సో బస్సులో సరిపడా పిల్లలు మాత్రం తీసుకెళ్లాలి. ఎక్కువ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి గమనించాలి. ఎక్కువ మంది పిల్లలు తీసుకెళ్తే మాత్రం